నిరుపేదలకు అండగా నిలబడి వారికి ఇల్లు నీడ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబడిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఏదో ఎంఆర్ఓల చుట్టూ కలెక్టర్ల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుండే, పోయినా కలవకపోతుండే ఎవరు. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ప్రజాపాలన ద్వారా మా అధికారులే ప్రతి గ్రామంకి పోయి మీ దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరిగింది. తీసుకున్నా లేదా తల్లి? మొదట సంవత్సరం ఎన్ని రోజులు తీసుకుని దరఖాస్తులు మరి సంవత్సరం కింద వచ్చి మీ గ్రామం దరఖాస్తులు తీసుకున్నా లేదా మీ దగ్గర? ఇంతకుముందు 10 ఏళ్ళు అయితే కూడా రాలే కదా, మన ఎవరు పట్టించుకోలే. అదే మన ప్రభుత్వం వచ్చినాక మరి అధికారులు మేమందరం మీ గ్రామంకి వచ్చి మరి మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం. గత పాలకులది గత ముఖ్యమంత్రిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరు మీ బిడ్డని నన్ను గెలిపించి దాదాపు 16-17 నెలలు అయితా ఉన్నది. 16-17 నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. నేనేదో మాటలు చెప్పే అవసరం లేదు, మీ కళ్ళ ముందే ఈ సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించేటట్టు మరి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ